ప్రయాగరాజ్ మహాకుంభమేళ అంటే ఈ మహాకుంభమేళ గురించి ప్రపంచం మొత్తం కూడా చర్చించుకుంటున్నాయి. సుమారుగా 40 కోట్ల మంది ప్రజలు వచ్చి ఈ మహాకుంభమేళలో గంగా, యమున, సరస్వతి అయిన త్రివేణి సంగమంగా పిలువబడే ఈ ప్రయాగరాజ్ లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రయాగ అంటే నదీ సంగమం అని కూడా ఒక అర్థం ఉంది. వాస్తవంగా దీన్ని త్రివేణి సంగమం అంటారు. పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రదేశమే ప్రయాగ. హిందూ పురాణాలలో అతి పురాతనమైనది, పవిత్రమైన నగరముగా ఈ ప్రయాగకి ప్రాముఖ్యత అధికంగా ఉంది. ప్రయాగరాజును అలహాబాద్ అని కూడా పిలుస్తారు. అలహాబాద్ను హస్తినాపుర రాజైన కౌసంబి స్థాపించాడు. ఇప్పుడు కౌసంబి ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. కౌసంబి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ప్రయాగ తరచుగా డోయబ్ ప్రాంతంలో సాంస్కృతిక, రాజకీయ రాజధానిగా ఉంటూ వచ్చింది. మొదట కౌసంబి, తర్వాత ప్రతిష్ఠనాపురం అని పిలువబడుతూ వచ్చింది. తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ దీనిని అలహాబాద్ గా పేరు మార్చారు. చాలా ఉన్నాయి. మొత్తం వీడియో చూస్తావా? శంకరమావ చేస్తున్నా షేర్ చేస్తాడు. అది ఎంతూరుకి నల్ల पहला प्रयाग में होता है। नहाने से पहले इधर में मैया के दूध, फूल, नारियल चढ़ता है, उधर मिलेगा जोड़े जोड़े के साथ में। वीडियो बनाओ, वीडियो बनाओ। पानी సైబీరియా పక్షులు అంటే మన దేశం ठंडी रहता है। अब ठंडे आने वाला है ना। అయితే ఇప్పుడు మేము చూపిస్తున్న వీడియోలన్నీ కూడా ఈ మహాకుంభమేళ, ప్రయాగరాజ్ మహాకుంభమేళ జరిగే ప్లేసే. కానీ మేము ఈ కుంభమేళకు ముందుగానే ఇక్కడ వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాం. ఈ పడవలన్నీ కూడా ఒకటానికొకటి సపోర్ట్ పెట్టి ఆ మధ్యలో మనకి స్నానం చేయించడానికి 3 నదులు కలిసే ప్లేస్ స్నానం చేయించడానికి ఏర్పాటు చేస్తారు. उसको ऐसा मत रखो, कट जाएगा दूसरा नाटक। స్నానం చేయడానికి మొగులుగా మరి ఇదే 3 నదులు గెలిచే ప్లేస్. నీకు చెబితేనే పడవలో చేయాలని. త్రివేణి సంగం అంటే 3 నదులు కలిసే ప్లేస్ అని. అలా అంటే అలా సీను నీళ్ళు చల్లుకోవటానంటావా? కాళ్ళు చేతులు కూడా బయటికి పెట్టకండి, కట్ అయిపోతాయి, ఏముండదు. అక్కడే మరి ఇంకేంది భాస్కర్కి చిల్లాయని దిగు కొట్టుకో మునగాలి, దిగు నువ్వు కూడా. మునగండి, మునుగుతారులే, మునగని. మునుగు
మునుగత్త మునుగు చిన్నమ్మ ఇంకొంచెం యువతలురా అది చేస్తా తర్వాత దండం పెట్టుకున్నట్టు చేస్తా వీడియో వీడియో वीडियो बनाओ बोल के दे बे बंद का हो ओ बाबू ओ स्वामी ओ स्वामी स्वामी भाई फुटो है फुटो బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్ ఫోటో ఫోటో ओ स्वामी మల్లేశ్వరరా మునుగు కడవలేదంటే ఓ బాబు ఇగో ఫోటో మీరు కూడా జలం కూడా అమ్మాయి తల తడవలా ఒకసారి మునగ మనం ఓ అమ్మా అమ్మా మనకి తీస్తాడంట అందరికి మీరు తీసారుగా మీకు డబ్బులు లేవు నువ్వు ఇస్తావా మేము ఆంధ్ర బావాలా డబ్బులన్నీ మీరు తిట్టేట పడవలేదు విమానం లేదు ఉండండి సీను ఎల్లకు నాకు అదే ఇది అయిపోగానే అందరూ ఒకసారి ఇటు దిగండి దండం పెట్టుకోండి ఫోటో తీస్తా ఒకటి భయ్యా ఏ ప్లేట్ వెళ్ళు రావణమ్మ అంటే దండం పెట్టుకో మునుగు మునుగు ఇద్దరు మునుగండి ఒకసారి బొంగు మంచిగా ఉంది అక్కడ బొంగు దాటి వెళ్ళొద్దు అసలు ఇప్పుడు వ్యూ బాగుంది చూడు సన్లైట్ వినాయక చవితి ఇక్కడే చేసుకోవాలా నిమజ్జనం అయిపోదురా నిమజ్జనం అయిపోదు డబ్బులు ఎంత బ్యానర్ కట్టాడు మొత్తం అక్కడ వచ్చారా 200 దాచిపెట్టి వచ్చాడు సందా దాచి పెడతాం మీ తాత ఫోన్ చేసి 200 సందా వాళ్ళు వస్తారేమని చెప్పు దాచి పెడతాం కాదు వాడు బొమ్మ తెచ్చాడు ఇంటి కాడ పెట్టాడు అవునా ఇంటి వెనక మాకు తెచ్చాడు బొమ్మకే సరే వద్దులే
ఒడ్డుకి వెళ్ళాక తాగుదు అస్సలు బాగాలేదు. అసలు తాగలేదు ఇంకా, నువ్వు నోట్లో పోసుకోలేదుగా, మంచిగా ఇందా కలిపేది జలుబు దగ్గు మొత్తం 3 నదులు కాడ బాగా తాగితే गवर्नमेंट का है, गवर्नमेंट का है। वो बच्चा खाना अंदर कराओ, नहीं लग जाएगा। బాత్ కరో బాబా భయ్యా థోడా. గుద్దుకునే అదే